హాయ్ ఫ్రెండ్స్. 'ది రాజాసాబ్' ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్ సినిమా రిలీజ్ అవుతదా లేదా ఒక క్లారిటీ లేని సమయంలో సెకండ్ ట్రైలర్ వచ్చి, సెకండ్ ట్రైలర్ భారీ హైప్ ఇచ్చింది. పక్కా డామ్ షూర్ భారీ హిట్ అనే ఎక్స్‌పెక్టేషన్స్ అనేది సెకండ్ ట్రైలర్ క్రియేట్ చేయడం జరిగింది. కానీ మూవీ అయితే మాత్రం ఆ రేంజ్ ఇంపాక్ట్ అయితే ఇవ్వలేకపోయింది. కానీ సినిమా అయితే అబోవ్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు. యాస్ ఎ 'ప్రభాస్' ఫ్యాన్‌గా ఇలాంటి డైలాగ్ నాకు చెప్పడం కష్టంగా ఉన్నా సరే సినిమా మాత్రం అంత ఎక్స్‌పెక్టేషన్‌కి తగ్గట్టుగా లేదు. కేవలం 'ప్రభాస్' గారి కోసం మాత్రమే వెళ్ళొచ్చు. అండ్ ఎస్పెషల్లీ ద క్లైమాక్స్ అసలు ఎక్స్‌ట్రార్డినరీ రైటింగ్ అండి. సెకండ్ హాఫ్ 30 మినిట్స్ మాత్రం అసలు కంప్లీట్‌గా మనం ఉన్న మూడ్ నుంచి వేరే మూడ్‌కి తీసుకెళ్ళి, మన మైండ్స్‌తో గేమ్స్ ఆడుకుంటారు. మనం ఊహించిన దానికన్నా చాలా రెట్లు, చాలా రెట్లు హై ఇచ్చిన సీన్స్ అవే. సెకండ్ హాఫ్ 30 మినిట్స్‌లో ఇంకా 10 మినిట్స్ అయితే పిచ్చ పీక్స్‌కెళ్ళిపోతాయి. దాంతో చిన్న అబ్రప్ట్‌గా ఇంటరప్ట్ చేసి ఎండ్ చేసిన ఫీలింగ్ కలిగింది. బట్ సెకండ్ హాఫ్‌లో దానికి ప్రాపర్ జస్టిఫికేషన్ అనేది జరుగుతుందని నా గట్టి నమ్మకం. మూవీ పాజిటివ్ విషయాలకొస్తే సెకండ్ హాఫ్ లాస్ట్ 30 మినిట్స్ అసలు మనం వేరే ట్రాన్స్‌లోకెళ్ళిపోతాం. అసలు మన మైండ్స్‌తో గేమ్స్ ఆడుకున్నారని చెప్పొచ్చు. మనం ఎక్స్‌పెక్ట్ చేస్తే దానికి మించి ఉంటుంది. చాలా చాలా బావుంది. ఇంకా అలా మధ్య మధ్యలో కామెడీ సీన్స్ అలాగా సెకండ్ హాఫ్ చాలా బావుంటుంది. ఫస్ట్ హాఫ్ బాగా డ్రాగ్ చేసిన ఫీలింగ్ కలిగింది. లాగ్ చేస్తారు. ఇంట్రో సీను ఇదంతా ఒక 10, 15 మినిట్స్ చాలా బావుంటుంది. తర్వాత మళ్ళీ కమర్షియల్ ఎలిమెంట్స్, ఫైట్‌లు, తొక్క, తోటకూర అన్నీ పెట్టేసి మధ్యలో ఒక 10 మినిట్స్ బావుంటుంది. 'ప్రభాస్' గారి కామెడీ అండ్ క్లైమాక్స్ ఇవన్నీ బావుంటాయి. ఇంకా మైనస్‌లకొచ్చేసరికి ముగ్గురు హీరోయిన్‌లు ఎందుకండి? కేవలం ఒక్క హీరోయిన్ కూడా అవసరం లేదు. బట్ ఒకరైతే జస్టిఫై చేసుకోవచ్చు. మిగతా ఇద్దరు ఎందుకండి? ఏదో పెట్టాలి. రన్ టైమ్ లాగడం కోసం, ఫోర్స్‌ఫుల్ కామెడీ సీన్స్ కోసం పెట్టారు తప్ప, నాకైతే మిగతా ఇద్దరు హీరోయిన్స్ అవసరం లేదనిపించింది. అనిపించింది కాదు లేదు. బట్ బలవంతంగా అమాయకం ఇరికించాం. అంతేగాని మిగతా ఇద్దరు అవసరం అయితే లేదు. ఇంకా 'ప్రభాస్' గారి లుక్స్‌కొస్తే చాలా బావున్నాయి. బట్ ఆ ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి, మనకి చిన్న డిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ చాలా బావుంది. ఆ వింటేజ్ లుక్స్ అయితే చాలా బావున్నాయి. కామెడీ కూడా చాలా బావుంది. తమన్ మ్యూజిక్ విషయానికొస్తే అసలు ఏం కొట్టారో, ఎందుకు కొట్టారో తెలీదు. అది ఏదో ఒకటి ఒక 2, 3 ట్రాకులు తీసుకుందాం, తిప్పి తిప్పి కొట్టేద్దాం, మొఖానికి కొట్టేద్దాం. ఆ మహల్లోకొచ్చినప్పుడైతే అసలు ఆ మ్యూజిక్‌కి, ఆ మహల్‌కి ఏంట్రా కొన్ని కొన్ని మూవీస్‌లో ఉంటుంది. అక్కడ అంత ఎఫెక్టివ్‌గా సీన్ లేకపోయినా సరే, ఆ మ్యూజిక్స్‌తో మనకి మంచి హై ఇస్తాయి. కానీ ఇక్కడ హై ఇవ్వడం సంగతి తర్వాత, అసలు ఆ సీన్‌కి సెట్ అయినట్టు కూడా నాకైతే ఫీలింగ్ అనిపించలేదు. ఏదో కొట్టాం, ఇచ్చేసాం అన్నట్టుగా కొట్టారు తప్ప, మనసు పెట్టినట్టు ఫీలింగ్ కలగలేదు. ఇంకా సెట్స్ ఈట్లికొస్తే చాలా సీన్స్ రియల్ లొకేషన్‌లో తీసుకోవచ్చు. అసలు ప్రతీది కూడా మేము సెట్‌లేస్తాం, తీసేస్తాం. మరీ వరస్ట్ సినారియో అండి. ఇంత బడ్జెట్ పెట్టి అన్నీ సెట్స్ ఏసి తీస్తే ఎందుకు బడ్జెట్ పెట్టి దండుగు. కొన్ని రియల్ లొకేషన్స్‌లో పెట్టి తక్కువ డబ్బులు అవుతే అవుట్‌పుట్ కూడా చాలా బావుంటది. నేచురల్‌గా ఉంటుంది. అక్కడైతే నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. సినిమా చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేస్తే